ఫ్రెండ్స్, హాయ్. నేను చూడండి పాలకూర పప్పు చేస్తున్నాను. చూడండి, పెసరపప్పు ఆల్రెడీ చూపిద్దాం అనుకున్నా, కానీ నా స్టాండ్ కొంచెం ప్రాబ్లంలో ఉంది, అందుకని చూపించలేకపోతున్నా. ఏమీ అనుకోకండి. ముందుగా అయితే ఈ పప్పులోకి పెసరపప్పులోకి ఈ ఆకుకూరను వేసుకోవాలి. మంచిగా ఒక 2-3 టైమ్స్ కడుక్కొని వేసుకోవాలి. తర్వాతకి పచ్చికాయలు ఉన్నాయి కొన్ని, అవి మనం తొడమలు తీసి వేసుకోవాలి. మంచిగా శుభ్రంగా చేసుకొని తొడమలు తీసుకొని వేసుకోవాలి. అంటే ఇలానే వేయొద్దు, 2 టైప్ కట్ చేసుకోవాలి. ఏదైనా కానీ మనకు వంట జల్లి కావాలంటే పప్పు అవుతుంది. నాకు ఎందుకో ఇలా పాలకూర పప్పు వేయాలనిపించింది, అందుకని. మా స్టాండ్ కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకని వస్తలేదు. ఎవరు ఏమీ అనుకోకండి. బుడ్డ మిరపకాయలు ఎట్టదే బుద్ధి అవుతుందో ఏమో మా ఇంట్లో వాళ్ళకి. పచ్చికాయలు అయితే కట్ చేసుకున్నాము. టమాటాలు కూడా వేసుకోవాలి. ఒక 5 విజిల్ అయితే అయిపోతుంది. టమాటాలు అయితే మొత్తం కట్ చేసుకున్న తర్వాతకి మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సప్ కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. ఉప్పు ఎక్కడండి? ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత. ఆల్రెడీ మనం పచ్చికాయలు వేసినాం కదా, లైట్గా 1 స్పూనే వేసుకోవాలి కారము. ఎక్కువ వేసుకున్నాం అనుకో ఆ కారం ఈ కారం ఎక్కువైపోతుంది.
కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, సగం వేసుకోవాలి. అల్లం పేస్ట్ కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. మా ఇంట్లో గిన్నెలు నైటే కడిగి పెట్టుకుంటాం కదా, కాబట్టి వాటర్ ఎక్కడ పెడతారో ఏందో అర్థమే కాదు మనుషులు. అలారం అంజయ్ గణేష ఆనే ఉంటారు, పక్కకే ఉంటారు, బంద్ చేసుకోరు వాళ్ళ ఫోన్లలో అలారము. ఏం చేయాలనో ఏమో, నాకు డిస్టర్బ్ చేయడానికే తయారు అవుతారు. ఇది ఇట్లా కలుపుకున్న తర్వాతకి ఒక 5 విజిల్లు పొయ్యి మీద ఉడికించుకోవాలి. ఇది లైటర్ ఎక్కడ పెట్టిర్రు మా వాళ్ళు. పప్పు అయితే రెడీ అవుతుంది. పోసేసేదైతే పెడతాను, షార్ట్ వీడియోలో పెడతాను. మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్, పక్కన బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు ప్లీజ్. ఓకేనా? బాయ్.